హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మనం చూసినట్లయితే దీని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడం. మెయిన్ ఆర్గాన్స్ చూసినట్లయితే మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో టెస్టిస్, తర్వాత మనకు ఎపిడిడమిస్, వాసా డిఫరెన్స్, యురెత్రా, పెనిస్ అండ్ యాక్సరీ గ్లాండ్స్ అనేవి మెయిన్ ఆర్గాన్స్ అన్నమాట. దీన్ని మనం టెస్టిస్ అనేసి అంటాము. ఇది బాడీకి రెండు వైపులా ఉంటుందన్నమాట. అంటే టెస్టిస్ అనేది ఎక్స్ట్రా అబ్డామినల్ స్ట్రక్చర్, బాడీకి రెండు వైపులా ఉంటుందన్నమాట. బేసిక్గా టెస్టిస్ అనేది స్క్రోటమ్ అనేటువంటి ఒక పౌచ్లో ఉంటుంది. తర్వాత అక్కడ మనకు ఎపిడిడమిస్ అనేది కనిపిస్తుంది. ఇది ఎపిడిడమిస్. నెక్స్ట్ ఈ రెండు ట్యూబ్ లైక్ పైప్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇటువైపు దీన్నే మనం ఏమంటాము వాసా డిఫరెన్స్ అనేసి చెప్తాం. తర్వాత యురెత్రా అనేటువంటి ఒక కామన్ యూరినోజెనైటల్ డక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ ఎక్స్టర్నల్ జెనిటీలియానే మనం ఇక్కడ ఉండేటువంటి ఎక్స్టర్నల్ జెనిటీలియానే పెనిస్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత యాక్సరీ గ్లాండ్ మనకు కనిపించేటువంటి ఈ సెమినల్ వెజైకల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, బల్బో యురెథ్రల్ గ్లాండ్స్, వీటిని మనం ఏమంటాము యాక్సరీ గ్లాండ్స్ అని చెప్పడం జరుగుతుంది. వీటిలో మనం ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ చూసినట్లయితే టెస్టిస్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం. ఇక్కడ చూసినట్లయితే టెస్టిస్ అనేది బాడీకి బయట ఎక్స్ట్రా అబ్డామినల్ బాడీకి బయట స్క్రోటమ్ అనేటువంటి ఒక చిన్న పౌచ్లో ఉంటుందన్నమాట. అంటే బాడీ బయట టెంపరేచరు ఎలా ఉంటుంది అంటే మనకు అప్రాక్సిమేట్లీ 2 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మనకు టెంపరేచర్లో స్పర్మ్ సెల్స్ ప్రొడక్షన్కి యాజ్ వెల్ యాజ్ మెచ్యురేషన్కి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అనమాట. అందువల్ల టెస్టిస్ అనేది బాడీ బయట మనకు కనిపిస్తుంది. ఈ టెస్టిస్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు టెస్టిస్ అనేది ఎలా ఉండేటువంటి స్ట్రక్చర్. దీంట్లో మనకు ట్యూనికా ఆల్బుజినియా ప్రొజెక్షన్స్ వల్ల దీని లోపల మనకు చిన్న లోబ్యూల్స్ అనేవి కనిపిస్తాయి. అప్రాక్సిమేట్లీ ఒక్కొక్క టెస్టిస్ లోపల మనకు 250 లోబ్యూల్స్, ఇలాంటి లోబ్యూల్స్ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ లోబ్యూల్స్ లోపల మనకు బేసిక్గా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి అంటే స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం. సో ఇవి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ప్రతి లోబ్యూల్లోనూ మనకు అప్రాక్సిమేట్లీ 2 to 3 కనిపించడం అనేది జరుగుతుంది. దీన్ని మనము ఇన్డెప్త్గా డయాగ్రామ్ గీసినట్లయితే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటే ఈ జస్ట్ ఈ ఒక్క పర్టికులర్ పార్ట్ని మనము డయాగ్రామ్ గీసినట్లయితే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ లోపల మనకు సింగిల్ లేయర్డ్ జర్నల్ ఎపిథీలియం ఉంటుంది. కొన్ని పొడవుగా ఉండేటువంటి కాలమ్నార్ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. వీటినే మనం ఏమంటాము సెర్టోలి సెల్స్ అంటాం. అంటే ఈ పొడవుగా ఉండేటువంటి ఈ సెల్స్ని మనం ఏమంటాము జర్మినల్ ఎపిథీలియం అంటాం. జర్మినల్ ఎపిథీలియం సెల్స్. సో మనకు జర్మినల్ ఎపిథీలియం సెల్స్ నుంచి మనకు స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సెర్టోలి సెల్స్ ఏం చేస్తాయి, ఈ జర్మ్ సెల్స్కి కావలసినటువంటి నరిష్మెంట్ని ప్రొవైడ్ చేస్తాయి. ఆ తర్వాత ఈ ఎంటీ స్పేసెస్ ఉన్నాయి కదా, వీటిని మనం ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అంటాం. ఈ ఇంటర్స్టిషియల్ స్పేసెస్లో మనకు కొన్ని సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ని మనం ఏమంటాము అంటే లీడింగ్ సెల్స్ అంటాం. ఈ లీడింగ్ సెల్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఈ లీడింగ్ సెల్స్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మేల్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ డెవలప్ అవ్వడానికి స్పర్మ్ సెల్స్ కావాల్సినటువంటి సపోర్ట్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే లీడింగ్ సెల్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల మనకు వస్తుందన్నమాట. సో ఇది టెస్టిస్ని మనం ఏమంటాం ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గాన్ లేదా ప్రైమరీ సెక్స్ ఆర్గాన్ అంటాం. స్పర్మ్ సెల్స్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ హార్మోన్స్, ప్రైమరీ సెక్స్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఎపిడిడమిస్. సో ఇక్కడ మనము టెస్టిస్లో ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ నుంచి స్పర్మ్ సెల్స్ రిలీజ్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ సెల్స్ అన్నీ ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఈ ఏరియానే మనం ఏమంటాము అంటే రెట్ టెస్టిస్ అంటాం. ఇక్కడ నుంచి చిన్న డక్ట్స్ ద్వారా మనకు ఇవి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది.
ఈ డక్ట్స్ని మనం ఏమంటాము, ఈ చిన్న 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 ఈ డక్ట్స్ని వాసా ఎఫరెన్షియా అంటాం. వాసా ఎఫరెన్షియా. సో ఈ వాసా ఎఫరెన్షియా అంతా ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఎపిడిడమిస్ లోపలికి తీసుకెళ్తుంది. దీన్నే మనము ఎపిడిడమిస్ అని చెప్పడం జరుగుతుంది. సో స్పర్మ్ సెల్స్ యొక్క స్టోరేజ్, మెచ్యురేషన్ అంతా కూడా ఎపిడిడమిస్లో జరుగుతుంది. సో నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చి ఎపిడిడమిస్. ఈ స్ట్రక్చర్ని మనం ఎపిడిడమిస్ అంటాం. ఈ స్ట్రక్చర్ దీన్ని ఎపిడిడమిస్ అంటాం. అప్రాక్సిమేట్లీ స్పర్మ్ సెల్స్ 10 నుంచి 14 డేస్ వరకు ఇక్కడ స్టోరేజ్ అనేది జరుగుతుంది. స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ మెచ్యురేషన్ ఆఫ్ స్పర్మ్ సెల్స్ కూడా ఈ ఎపిడిడమిస్లోనే జరుగుతుంది అన్నమాట. సో మనకి ఈ ఎపిడిడమిస్ మనం చూసినట్లయితే ఇలా ఒక డక్ట్ లైక్ స్ట్రక్చర్ కదా, ఇది ఎపిడిడమిస్. సో ఉండేటువంటి హెడ్ రీజియన్ని మనం ఏమంటాము, క్యాపుట్ ఎపిడిడమిస్ అంటాం. తర్వాత ఉండేటువంటి ఈ రీజియన్ని కార్పస్ ఎపిడిడమిస్ అంటాం. ఈ లాస్ట్లో ఉండేటువంటి ఈ టెయిల్ పార్ట్ని మనం ఏమంటాము, కాడా ఎపిడిడమిస్ అంటాం. ఈ కాడా ఎపిడిడమిస్ మనకు కంటిన్యూ అవుతుంది ఎక్కడ అంటే వాసా డిఫరెన్షియా, ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏమంటాము, వాసా డిఫరెన్షియా అంటాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎపిడిడమిస్ తీసుకొని వచ్చేటువంటి స్ట్రక్చర్స్ని ఏమంటాము, వీటిని వాసా ఎఫరెన్షియా అంటాం. ఇక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్ని ఏమంటాము, వాసా డిఫరెన్షియా అనేసి అంటాం అనమాట. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూసినట్లయితే ఈ రెడ్ కలర్ ఈ మార్క్డ్ స్ట్రక్చర్స్ని వాసా ఎఫరెన్షియా అంటాము. తర్వాత ఎపిడిడమిస్ వస్తుంది. ఎపిడిడమిస్ తర్వాత మనకు వాసా డిఫరెన్షియా అనేటువంటి ఒక ట్యూబ్ వస్తుంది. ఇది ఒక మస్కులర్ ట్యూబ్. ఇక్కడ చూడండి ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా, దీన్నే మనం ఏమంటాము, వాసా డిఫరెన్షియా అంటాం. ఇది ఒక మస్కులర్ స్ట్రక్చర్. దీని యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే ఎపిడిడమిస్ నుంచి స్పర్మ్ సెల్స్ని ఎక్కడ తీసుకెళ్తుంది, యురెత్రా వరకు తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తుంది, ఈ చిన్న పైప్ లైక్ స్ట్రక్చర్, ఈ పాసేజ్ని మనం ఏమంటాము, వాసా డిఫరెన్షియా అంటాం. యాక్చువల్గా మనకు టెస్టిస్ నుంచి ఒక లాంగ్ కార్డ్ అనేది పాస్ అవుతుంది. ఈ లాంగ్ కార్డు మనకు ఇక్కడ ఉండేటువంటి యురెత్రా వరకు పాస్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో చేస్తున్నాం కదా, ఈ లాంగ్ కార్డ్ అనమాట. ఈ లాంగ్ కార్డ్ని మనం ఏమంటాము అంటే బేసిక్గా స్పర్మాటిక్ కార్డ్. స్పర్మాటిక్ కార్డ్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి అంటే దీంట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లింఫ్ వెజల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వాసా డిఫరెన్షియా, ఇవన్నీ కూడా ఈ స్పర్మాటిక్ కార్డ్లో ఉంటాయి. కాకపోతే దీన్ని పాస్ చేసేటువంటి ఒక అబ్డామినల్ టనల్ ఉంటుంది. ఒక టనల్ అంటే బాడీకి, అబ్డామినల్ బాడీకి అటాచ్ అయ్యేటువంటి ఒక టనల్ లైక్ స్ట్రక్చరు. ఈ టనల్ లోపల మనకు స్పర్మాటిక్ కార్డ్ ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా అబ్డామినల్ బాడీకి అటాచ్ అయ్యేటువంటి ఈ టనల్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ టనల్ లైక్ స్ట్రక్చర్ లోపల మనకు బ్లూ కలర్లో ఉండేటువంటి స్పర్మాటిక్ కార్డ్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా, బ్లూ కలర్లో ఉండేటువంటి స్పర్మాటిక్ కార్డ్ అనమాట. ఈ స్పర్మాటిక్ కార్డ్ లోపల మనకు బ్లడ్ వెజల్స్, తర్వాత లింఫ్ వెజల్స్, తర్వాత మనకు నర్వ్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇక్కడ రాశాను కదా, ఇది ఇంగ్వినల్ కెనాల్. సో ఈ ఇంగ్వినల్ కెనాల్ అనేది ఒక బ్రాడ్ కెనాల్ అనమాట, బ్రాడ్ టనల్. దాని లోపల నుంచి పాస్ అయ్యేటువంటి ఈ బ్లూ కలర్ ఈ రీజియన్నే మనం ఏమంటాము అంటే స్పర్మాటిక్ కార్డ్ అంటాం. అంటే మనము యాక్చువల్గా చూసినట్లయితే ఒక బ్రాడ్ స్ట్రక్చరు బాడీకి అటాచ్ అవుతుంది. బాడీకి ఇక్కడ ఉండేటువంటి ఈ బాడీకి ఇలా అటాచ్ అవుతుంది. ఈ బ్రాడ్ స్ట్రక్చర్ లోపల దీన్నే మనం ఏమంటాము, ఈ బ్రాడ్ స్ట్రక్చర్నే మనము ఇంగ్వినల్ కెనాల్ అంటాం. ఈ ఇంగ్వినల్ కెనాల్ లోపల ఒక పాసేజ్ వస్తుంది, ఒక పాసేజ్. ఈ పాసేజ్ లోపల ఏమొస్తాయి, బ్లడ్ వెజల్స్ వెళ్తాయి, ఆ తర్వాత స్పర్మాటిక్ కార్డ్ లోపల ఉంటాయి. అంటే ఫస్ట్ ఇంగ్వినల్ కెనాల్ అనేది ఎక్స్ట్రా ఒక పాసేజ్ టనల్ అనమాట. ఆ టనల్ లోపల స్పర్మాటిక్ కార్డ్ ఉంటుంది. ఆ స్పర్మాటిక్ కార్డ్ లోపల మనకు బ్లడ్ వెజల్స్, వాసా డిఫరెన్షియా, నర్వ్ సెల్స్, లింఫ్ వెజల్స్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది వాసా డిఫరెన్షియా
పాసేజ్ యొక్క గేట్వే. నెక్స్ట్ ఈ వాసా డిఫరెన్స్ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? యూరినరీ బ్లాడర్ మీదుగా యురెత్రాకి తీసుకెళ్తుంది. దీన్ని మనం యురెత్రా అంటాం. ఇక్కడ మనము ఇది రాసాం కదా బ్రౌన్ కలర్లో ఉండేటువంటి దాన్ని, ఈ రీజియన్ని మనం యురెత్రా, ఈ పాసేజ్, ఈ బ్రౌన్ కలర్లో ఉండేటువంటి ఈ పాసేజ్ని యురెత్రా అని చెప్పడం జరుగుతుంది. ఈ యురెత్రా ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది స్పర్మ్ సెల్స్. ఇది వాసా డిఫరెన్షియా. నెక్స్ట్ యురెత్రా. సో యురెత్రా అనేది ఏదో ఒక షేర్ డక్ట్. ఈ డక్ట్ లోపల మనకు యూరిన్ పాస్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకు యూరిన్తో పాటు స్పర్మ్ సెల్స్ అవుతాయి అనమాట. స్పర్మ్స్ ఒకటే పాస్ అవుతాయా అంటే కాదు, స్పర్మ్స్తో పాటు కొంచెం లిక్విడ్ ఫ్లూయిడ్ కూడా పాస్ అవుతుంది. ఈ ఫ్లూయిడ్ని మనం ఏమంటాము అంటే సీమెన్ అంటాం. అంటే ఇందులో ఏమేమి వస్తాయి అంటే మనకు ఇక్కడ సెమినల్ వెసికల్స్ నుంచి వచ్చేటువంటి ఈ యాక్సరీ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఫ్లూయిడ్, ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఫ్లూయిడ్, బల్బోయురెథ్రల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కలిసి స్పర్మ్ సెల్స్ని యురెత్రా వైపు మొటిలిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తాయి. స్పర్మ్ సెల్స్ ఇక్కడ వరకు మూవ్ అవ్వవు, అంటే వాటంతట స్పర్మ్ సెల్స్కి టెయిల్ ఉన్నా కూడా వాటంతా మూవ్ అవ్వవు అనమాట. ఈ ఫ్లూయిడ్స్ అన్నీ కలిసి దాన్ని మూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాసా డిఫరెన్షియా ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ దీంతో కలిసిపోతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక సెమినల్ వెసికల్ అనేటువంటి ఒక యాక్సరీ గ్లాండ్ ఉంటుంది, ఈ గ్లాండ్ లోపల కలిసిపోతుంది. ఈ వాసా డిఫరెన్షియా ఈ సెమినల్ వెసికల్ నుంచి వచ్చేటువంటి ఈ ట్యూబ్ రెండు కలిసిపోయి ప్రోస్టేట్ గ్లాండ్ లోపల మీదుగా, అంటే ప్రోస్టేట్ గ్లాండ్ సెక్రెషన్స్ని కూడా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ఈ యురెత్రా లోపలికి జాయిన్ అయిపోతాయి. యురెత్రా అనేది కామన్ డక్ట్, అంత స్పర్మ్ సెల్స్ రిలీజ్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఈ యాక్సరీ గ్లాండ్ యొక్క సెక్రెషన్స్ కూడా రిలీజ్ అయిపోయి ఇలా వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పెనిస్. సో పెనిస్ అనేది మనకు ఈ ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గాన్ని మనము పెనిస్ అని చెప్పడం జరుగుతుంది. పెనిస్ని మనం చూసినట్లయితే పెనిస్లో రెండు రకాలైనటువంటి టిష్యూస్ ఉంటాయి. ఇక్కడ ఉండేటువంటి ఈ బ్లూ కలర్లో ఉంది ఈ టిష్యూని మనం ఏమంటాము కార్పోరా క్యావర్నోజా అంటాం. ఇది బంచ్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి, ఇటు ఒక బంచ్ ఆఫ్ టిష్యూస్ ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ఎల్లో కలర్లో ఉండేటువంటి ఈ పార్ట్ని ఏమంటాము కార్పోరా స్పాంజియోజం అంటాం. అంటే దీన్ని మనం ఇలా ఒక సెక్షన్ని కానీ ఇలా కట్ చేసి చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉండి ఈ స్ట్రక్చర్ లోపల మనకు సో ఈ రెండు స్ట్రక్చర్స్ని మనం ఏమంటాము కార్పోరా క్యావర్నోజా అనేసి చెప్తాం అన్నమాట. తర్వాత మనకు ఇక్కడ ఉండేటువంటి ఈ స్ట్రక్చర్ని కార్పోరా స్పాంజియోజం అంటాం. ఈ కార్పోరా స్పాంజియోజం లోపల మనకు ఇక్కడ యురెత్రా అనేది పాస్ అవుతుంది. యురెత్రా అంటే బేసిక్గా పెనిస్లో రెండు రకాలైనటువంటి టిష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటి, రెండుగా ఉండేటువంటి కార్పోరా క్యావర్నోజా, ఒకటే ఉండేటువంటి కార్పోరా స్పాంజియోజం. కార్పోరా క్యావర్నోజా అనేది ఎరెక్టైల్ అనమాట. దీంట్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అంటే ఆ కోపులేషన్ అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే బ్లడ్ వెజల్స్ వెళ్ళి ఆ పెనిస్ అనేది హార్డ్గా అవ్వడానికి దీనికి కావాల్సినటువంటి టిష్యూసే కార్పోరా క్యావర్నోజా టిష్యూస్. కార్పోరా స్పాంజియోజం ద్వారా ఏమవుతుంది, యురెత్రా పాస్ అవుతుంది. అంటే దీని ద్వారా మనకు స్పర్మ్ సెల్స్ పాస్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ యూరిన్ కూడా పాస్ అవుతుంది. సో ఇక్కడ ఫెసిలిటేట్స్ ఎరెక్షన్ అన్నాం కదా, ఎరెక్షన్ ఏది ఫెసిలిటేట్ చేస్తుంది, దానికి సంబంధించిన టిష్యూ ఏంటి అంటే కార్పోరా క్యావర్నోజా టిష్యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద పెనిస్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, టెస్టిస్ గురించి చెప్పుకున్నాము, టెస్టిస్ గురించి కంప్లీట్ చేసాము, ఎపిడెమిస్ గురించి చెప్పుకున్నాము, వాసా డిఫరెన్షియా గురించి చెప్పుకున్నాము. తర్వాత మనము పెనిస్ గురించి, యురెత్రా గురించి, పెనిస్ గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యాక్సరీ గ్లాండ్స్. మనకు 3 రకాలైనటువంటి యాక్సరీ గ్లాండ్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇది సెమినల్ వెసికల్ అనమాట. రెండోది ఏంటి అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఇది. మూడోది ఏంటి అంటే బల్బోయురెథ్రల్ గ్లాండ్స్. మనకు సెమినల్ వెసికల్స్ ప్లస్ బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ ఇవి రెండు ఉంటాయి. సెమినల్ వెసికల్స్ 2 ఉంటాయి, తర్వాత బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ 2 ఉంటాయి. బట్ ప్రోస్టేట్ అనేది సింగిల్గా ఉంటుంది అనమాట. సెమినల్ వెసికల్లో నుంచి మనకు ఏం రిలీజ్ అవుతుంది అంటే సెమినల్ వెసికల్లో నుంచి ఫ్రక్టోజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఫ్రక్టోజ్ అంటే స్పర్మ్ సెల్స్ కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ఈ ఫ్రక్టోజ్ నుంచే వస్తుంది. ఈ ఫ్రక్టోజ్ స్పర్మ్ సెల్స్కి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అది సెమినల్ వెసికల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి సెక్రెషన్స్లో మనకి ఏం జరుగుతుంది అంటే కాల్షియం యాజ్ వెల్ యాజ్ ఫాస్ఫేట్స్ ఉంటాయి. స్పర్మ్ సెల్స్ మొటిలిటీకి కావాల్సినటువంటి కాల్షియం ప్రోస్టేట్ నుంచి రిలీజ్ అవుతుంది. దీంతోపాటు మనకు ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి, సిట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. బట్ నేను చెప్పేది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్, సెమినల్ వెసికల్స్ నుంచి ఫ్రక్టేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రోస్టేట్ నుంచి మనకి ఏం రిలీజ్ అవుతుంది, కాల్షియం ఫాస్ఫేట్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. కాల్షియం అయాన్స్ స్పర్మ్ సెల్స్ యొక్క మూమెంటంకి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా బల్బోయురెథ్రల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్స్ని సెక్రెట్ చేస్తాయి. అంటే పెనిస్ అనేది యురెత్రా లోపలికి వెళ్ళినప్పుడు, వెజైనా లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ లూబ్రికేషన్ కోసం
కోసం ఈ బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ అనేవి లూబ్రికేషన్ కోసం హెల్ప్ చేస్తాయన్నమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో బేసిక్గా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని మనం చూసినట్లయితే మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్ ఆర్గాన్స్ టెస్టిస్, ఎపిడిమిస్, వాసా డిఫరెన్స్, యురెత్రా, పెనిస్ అండ్ దెన్ యాక్సరీ గ్లాండ్స్. టెస్టిస్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడం యాజ్ వెల్ యాజ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం అనమాట. ఎపిడిమిస్ వన్స్ టెస్టిస్లో ప్రొడ్యూస్ అయినటువంటి స్పర్మ్ సెల్స్ స్టోరేజ్ అండ్ మెచ్యురేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎపిడిమిస్లో జరుగుతుంది. ఎపిడిమిస్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్యాపుట్ ఎపిడిమిస్, కార్పస్ ఎపిడిమిస్, కాడా ఎపిడిమిస్ నుంచి ఎగ్జిట్ అయ్యేటువంటి ఈ పైప్ని, ఈ డక్ట్ని మనం ఏమంటాము వాసా డిఫరెన్షియా అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ వాసా డిఫరెన్షియా అనేది బేసిక్గా ఇంగ్వినల్ కెనాల్ లోపల ఉంటుంది. ఈ వాసా డిఫరెన్షియా అంటే ఒక ఇంగ్వినల్ కెనాల్ అనేది ఒక టనల్ అనుకుంటే ఆ టనల్ లోపల మనకు ఒక పాసేజ్ వస్తుంది. ఆ పాసేజ్ని మనం ఏమంటాము వాసా డిఫరెన్షియా అంటాం. ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది స్పర్మ్ సెల్స్ని యురెత్రా వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. టెస్టిస్ నుంచి అంటే ఎపిడిమిస్ నుంచి యురెత్రా వరకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది అనమాట స్పర్మ్ సెల్స్ని. నెక్స్ట్ మనకు యురెత్రా అనేది కామన్ డక్ట్ అనమాట. యూరిన్ని పాస్ చేస్తుంది యాజ్ వెల్ as స్పర్మ్ సెల్స్ని పాస్ చేస్తుంది, సిమెన్ని కూడా పాస్ చేస్తుంది. సిమెన్ అంటే మనకేంటి ఇక్కడ యాక్సరీ గ్లాండ్స్, సెమినల్ వెజైకుల్, ప్రోస్టేట్ గ్లాండ్, బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఈ సెక్రెషన్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటాము సిమెన్ అనేసి చెప్తాం. స్పర్మ్ సెల్స్తో పాటు ఇవి కూడా ఈ షేర్డ్ యురెత్రా షేర్డ్ డక్ట్ ద్వారా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పెనిస్ అనేది మనకు ఎక్స్టర్నల్ జెనైటల్ ఆర్గాన్. దీంట్లో మెయిన్గా 2 రకాలైనటువంటి టిష్యూస్ ఉంటాయి. ఒకటి కార్పోరా క్యావర్నోజా, రెండోది కార్పస్ స్పాంజియోజం. కార్పోరా క్యావర్నోజా అనేది 2 బండల్స్గా ఇటు సైడ్ ఇటువైపు 2 బండల్స్గా ఉంటాయి. కార్పస్ స్పాంజియోజంలో నుంచి మనకు యురెత్రా అనేది పాస్ అవుతుంది. అంటే ఎరెక్షన్ జరిగేటప్పుడు ఆ టెస్టిస్ హార్డ్ అవ్వడానికి ఈ కార్పోరా క్యావర్నోజాలో ఉండేటువంటి టిష్యూసే హెల్ప్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ యాక్సరీ గ్లాండ్స్. మనకు మెయిన్గా యాక్సరీ గ్లాండ్స్ సెమినల్ వెజైకల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, బల్బో యురెథ్రల్ గ్లాండ్స్. సెమినల్ వెజైకల్లో మనకు ఫ్రక్టోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీంతోపాటు 60% ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్లో నుంచి స్పర్మ్ సెల్స్కి మూమెంటమ్ కావాల్సినటువంటి కాల్షియం అండ్ ఫాస్ఫేట్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఫ్రక్టోజు స్పర్మ్ సెల్స్కి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ వీటినే మనం కాపర్స్ గ్లాండ్స్ అని అంటాము. ఇవి లూబ్రికేషన్ కోసం హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఒక సింపుల్ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏం చెప్తామంటే ట్రిక్ ఏంటి అంటే టైనీ ఎనర్జెటిక్ వెహికల్స్ యూజ్ పవర్ఫుల్ యాక్సరీస్. సో అంటే మొత్తం మెయిన్ ఆర్గాన్స్ మనకు మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండేటువంటి మెయిన్ ఆర్గాన్స్ అన్నిటిని మనం ఇక్కడ చేర్చడం అనేది జరుగుతుంది. టైనీ ఎనర్జెటిక్ వెహికల్స్ యూజ్ పవర్ఫుల్ యాక్సరీస్. టైనీలో మనం టీ అంటే టెస్టిస్ అనమాట, ఎనర్జెటిక్ అంటే ఎపిడిమిస్, ఆ తర్వాత వెహికల్స్ అంటే వాసా డిఫరెన్స్, యురెత్రా అంటే యూజ్ అంటే యురెత్రా, పి అంటే పవర్ఫుల్ అంటే పెనిస్ అనమాట. నెక్స్ట్ యాక్సరీస్ అంటే యాక్సరీ గ్లాండ్స్. ఇవి టైనీ ఎనర్జెటిక్ వెహికల్స్ యూజ్ పవర్ఫుల్ యాక్సరీస్ అనేది మనకు మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఉండేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా కవర్ అవుతుంది. ఇప్పుడు యాక్సరీ గ్లాండ్స్ మనం తీసుకున్నట్లయితే దానికి ట్రిక్ ఏంటి అంటే సమ్ పెంగ్విన్స్ బేక్. అట్ సమ్ పెంగ్విన్స్లో ఎస్ వచ్చేసి మనకు సెమినల్ వెజైకల్ని రిప్రజెంట్ చేస్తుంది, పి వచ్చేసి పెంగ్విన్స్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్స్, బి అంటే బల్బో యురెథ్రల్ గ్లాండ్స్, బేక్ అంటే ఇక్కడ సమ్ అని చెప్పడం కంటే కూడా స్వీట్ పెంగ్విన్స్ బేక్ అని కూడా మనం చెప్పచ్చు. ఎందుకు స్వీట్ అని చెప్పాను అంటే ఇక్కడ స్వీట్ అంటే సెమినల్ వెజైకల్స్ నుంచి మనకు ఫ్రక్టోజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ ఫ్రక్టోజ్ ఎనర్జీ కోసం హెల్ప్ చేస్తుంది. తర్వాత పెంగ్విన్స్ మనం చూసినట్లయితే మెల్లగా నడవడం చూస్తూ ఉంటాం. అంటే ప్రోస్టాట్ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈ కాల్షియం అయాన్స్ వాటి యొక్క మొటిలిటీకి, స్పర్మ్ సెల్స్ యొక్క మొటిలిటీకి హెల్ప్ చేస్తాయన్నమాట. బల్బో యురెథ్రల్ గ్లాండ్స్ అంటే బేక్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ప్యాన్కి ఆయిల్ అనేది రాస్తాం, గ్రీజింగ్ అనేది చేస్తాం, అంటే లూబ్రికేషన్కి. బల్బో యురెథ్రల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి సెక్రెషన్స్ లూబ్రికేషన్ కోసం హెల్ప్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. సో ఇది కాకుండా ఒక చిన్న ఈజీ స్టోరీకి రిలేట్ చేస్తూ కూడా మనము మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా ఒక చిన్న స్టోరీకి రిలేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫ్యాక్టరీ ఉందనుకుందాం. టెస్టిస్ అనేది ఒక ఫ్యాక్టరీ, ఓకేనా. ఈ ఫ్యాక్టరీ మనకు ఒక కూలింగ్ జోన్లో ఉంటుంది. ఆ కూలింగ్ జోన్నే మనం ఏమంటాము స్క్రోటమ్ అంటాం.
సో టెస్టిస్ అనేటువంటి ఒక ఫ్యాక్టరీ ఒక కూలింగ్ జోన్లో ఉంది. ఆ కూలింగ్ జోన్ని మనం ఏమంటాము, స్క్రోటమ్ అనేసి అంటాం. ఈ టెస్టిస్ ఏం చేస్తుంది, 2 పనులు చేస్తుంది. ఒకటి ఏంటి, వర్కర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వర్కర్స్ని మనము స్పర్మ్ సెల్స్ అంటాం. రెండోది ఏంటి అంటే ఈ వర్కర్స్కి ఎనర్జీ డ్రింక్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీ డ్రింక్ని మనం ఏమంటాము, టెస్టోస్టిరాన్ అంటాం. సో టెస్టిస్ అనేటువంటి ఫ్యాక్టరీలో మనకు వర్కర్స్ స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఎనర్జీ డ్రింక్ టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ టెస్టిస్ లోపల మనం చూసినట్లయితే ఒక కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఆ కన్వేయర్ బెల్ట్ని మనం ఏమంటాము అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అంటాం. సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఏం చేస్తాయి, స్పర్మ్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ మనకు ఒక సూపర్వైజర్ ఉంటారు. ఈ సూపర్వైజర్ని మనం ఏమంటాము, సెర్టోలీ సెల్స్ అనేసి అంటాం. ఈ సెర్టోలీ సెల్స్ ఈ స్పర్మ్ సెల్స్కి నరిష్మెంట్ని ఇస్తాయి. తర్వాత ఇక్కడ ఇవి కాకుండా ఒక పవర్ సోర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ పవర్ సోర్స్ ఉంటుంది. ఈ పవర్ సోర్స్ని మనం ఏమంటాము, లీడింగ్ సెల్స్ అంటాం. ఈ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ ఈ టెస్టిస్లో ప్రొడ్యూస్ అయినటువంటి స్పర్మ్ సెల్స్ని ఒక ఎలివేటర్ ద్వారా తీసుకెళ్తాం. ఆ ఎలివేటర్ని మనం ఏమంటాము, రాటిటెస్టిస్ అంటాం. ఈ రాటిటెస్టిస్ ఏం చేస్తుంది, టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి స్పర్మ్ సెల్స్ని ఎపిడిడమిస్ అనేటువంటి ట్రైనింగ్ సెంటర్కి తీసుకెళ్తుంది. అంటే ఎపిడిడమిస్లో ఏం జరుగుతుంది, స్పర్మ్ సెల్స్ యొక్క ట్రైనింగ్ జరుగుతుంది. సో ఈ ఎపిడిడమిస్ అనేటువంటిది ట్రైనింగ్ సెంటర్ అనమాట. సో ఇది ట్రైనింగ్ సెంటర్. ఈ ట్రైనింగ్ సెంటర్లో మనకి ఏం జరుగుతుంది అంటే 3 విధాలుగా జరుగుతుంది ట్రైనింగ్ అనేది. ఫస్ట్ ఏంటి అంటే వార్మప్ని మనం ఏమంటాము, క్యాపుట్ ఎపిడిడమిస్ అంటాం. రెండోది ఏం జరుగుతుంది, స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ని మనం ఏమంటాము, కార్పస్ ఎపిడెమిస్ అంటాం. మూడోది ఏం జరుగుతుంది, ఫైనల్ ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాము, కాడా ఎపిడెమిస్ అంటాం. సో ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి స్పర్మ్ సెల్స్ ట్రైనింగ్కి వస్తాయి. ఆ ట్రైనింగ్ సెంటర్ని ఎపిడెమిస్ అంటాము. ఆ ఎపిడెమిస్లో మనకి ఏం జరుగుతుంది, ఫస్ట్ వార్మప్ జరుగుతుంది. వార్మ్ని క్యాపుట్ ఎపిడెమిస్ అంటాము. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది, దాన్ని కార్పస్ ఎపిడెమిస్ అంటాము. తర్వాత ఫైనల్ ప్రజెంటేషన్ జరుగుతుంది, దాన్ని మనం కాడా ఎపిడెమిస్ అంటాం. సో ఇప్పుడు ట్రైనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ స్పర్మ్ సెల్స్ మెచ్యూర్ అయిపోయాయి. ఈ మెచ్యూర్ అయినటువంటి స్పర్మ్ సెల్స్ని డెస్టినేషన్కి తీసుకెళ్ళాలి. ఆ డెస్టినేషన్ని మనం ఏమంటాము, ఆ డెస్టినేషన్ ఏంటి అంటే ఇక్కడ ప్రోస్టేట్ గ్లాండ్ వరకు, అంటే ఇక్కడ యురెత్రా దగ్గర వరకు తీసుకెళ్ళాలన్నమాట. ఈ యురెత్రా దగ్గర వరకు తీసుకెళ్ళేటువంటి ఈ హైవేనే మనం ఏమంటాము, వాసా డిఫరెన్స్ అంటాం. వాసా డిఫరెన్స్ అనేది ఒక పాసేజ్ డక్ట్ అన్నమాట. ఈ హైవే ఈ డక్ట్ దేని ద్వారా వెళ్తుంది, ఒక టనల్ ద్వారా వెళ్తుంది. ఆ టనల్ని మనము ఇంగ్వినల్ కెనాల్ అంటాం. ఇంగ్వినల్ కెనాల్ అనేటువంటి ఒక టనల్ ద్వారా వాసా డిఫరెన్స్ అనేది వెళ్తుంది. అది దేన్ని తీసుకెళ్తుంది, ఇక్కడ ట్రైనింగ్ అయిపోయినటువంటి ఈ స్పర్మ్ సెల్స్ని తీసుకెళ్తుంది. ఎక్కడి వరకు తీసుకెళ్తుంది, ఈ టనల్ ద్వారా అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉండేటువంటి ప్రోస్టేట్ గ్లాండ్ వరకు తీసుకెళ్తుంది, అంటే యురెత్రా వరకు తీసుకెళ్తుంది. సో ఈ యురెత్రా దగ్గర ఈ స్పర్మ్ సెల్స్కి కొన్ని టూల్స్ కావాలి, మళ్ళీ ఫర్దర్గా ట్రావెల్ చేస్తానికి టూల్స్ కావాలి. ఆ టూల్స్ ఏవేవి ఆ టూల్స్ని ప్రొవైడ్ చేస్తాయంటే, ఒకటి సెమినల్ వెసికల్స్ ప్రొవైడ్ చేస్తాయి, రెండోది ప్రోస్టేట్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, మూడోది బల్బో యురెత్రల్ గ్లాండ్స్ ప్రొవైడ్ చేస్తాయి. సెమినల్ వెసికల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఎనర్జీ డ్రింక్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫ్రక్టోజ్ని ఇస్తాయి. మరి ప్రోస్టేట్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, వాటి మూమెంటం కావాల్సినటువంటి కాల్షియం అయాన్స్ని, ఫాస్ఫేట్ అయాన్ని ప్రొవైడ్ చేస్తాయి. మళ్ళీ బల్బోయూరెథ్రల్ గ్లాండ్స్ ఏం ప్రొవైడ్ చేస్తాయి, లూబ్రికేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ టూల్స్ అన్నీ తీసుకున్నాయో అప్పుడు ఏం చేస్తాయి, ఈ స్పర్మ్ సెల్స్ ఈ పాసేజ్ లోపలికి వస్తాయి. ఈ పాసేజ్ని మనం ఏమంటాము, యురెత్రా. ఇది కామన్ ఎగ్జిట్ పాసేజ్ అనమాట. ఈ యురెత్రా అనేది ఎక్స్టర్నల్ జెనిటల్ ఆర్గన్ పెనిస్ ద్వారా ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక చిన్న స్టోరీ, అంటే ఒక ఫ్యాక్టరీ నుంచి స్పర్మ్ సెల్స్ ఎగ్జిట్ వరకు ఎలా వెళ్తాయి అనేటువంటి ఒక చిన్న స్టోరీ ద్వారా మనం రిలేట్ చేస్తూ చదవగలిగినట్లయితే కాన్సెప్ట్స్ డిఫికల్ట్ ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఈ టర్మ్స్ అన్నీ కూడా బయాలజీలో మనకు కొత్తగా అనిపిస్తాయి. మనకు తెలియని పదాలని మనకు తెలిసిన పదాలతో కోరిలేట్ చేసుకుంటూ చదవడం వల్ల ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. సో వీటి ఇంకా ఈజీ రిమెంబరెన్స్ కోసం మీకోసము కొన్ని ఫ్లాష్ కార్డ్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఇచ్చాము, అవి చెక్ చేయండి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఒక మైండ్ మ్యాప్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.